జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరికి తాను కోరుకున్నట్లుగా రాజకీయాల్లోకి వచ్చి గెలిచి తన గోల్ని నెరవేర్చుకున్నారు. జనసేన పార్టీతో కూటమిలో కలిసి అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టడం, కీలకమైన శాఖల బాధ్యతల్ని స్వీకరించడంతో ఆయన అభిమానుల ఉత్సాహం నెలకొంది. ఇకపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధ్యపడుతుందని, మునుపటిలాగా పరిశ్రమ వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకునేందుకు అవకాశం ఉంటుందని, సినిమా టికెట్ రేట్ల వెసులుబాటుకు సహకారం ఉంటుందని భావిస్తున్నారు. ఆనవాయితీగా ఇప్పుడు సినీ పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలవనున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ని కలవాలని టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు, డివివి దానయ్య, అశ్విని దత్, బివిఎస్ఎన్ ప్రసాద్, చిన్నబాబు, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, మైత్రి నవీన్, రవి ఇంకా కేఎల్ దామోదర్ ప్రసాద్ తదితరులు రేపు విజయవాడలో పవన్ కళ్యాణ్ను కలవనున్నారని తెలుస్తోంది. సినీ నిర్మాతలతో పాటు పలువురు పరిశ్రమ సీనియర్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసే వీలుందని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే తనదైన మార్కు చూపిస్తూ ప్రజాసేవలో తలమునకలుగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తాను ఏం చేయగలుగుతారో అన్నింటినీ కూడా ఆయన అమలు చేస్తున్నారు. నిర్ణయాల్లో ఆయన వేగం అందరినీ కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. రేపటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ టాలీవుడ్ నిర్మాణం గురించి సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్తో మాట్లాడతారేమో చూడాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొంచెం బ్రేక్ తీసుకుని ఈ సినిమాలు పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సువర్ణబాబు ఫోన్ లైన్లో అందిస్తారు. సువర్ణబాబు, ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పొందిన పవన్ కళ్యాణ్ గారిని అయితే విజయవాడ క్యాంపు కార్యాలయంలో కలవనున్న ప్రముఖులు టాలీవుడ్ నిర్మాతలు, వారిలో అశ్విని దత్, హారిక హాసిని, చిన్నబాబు, మైత్రి మూవీస్ మేకర్స్ నవీన్ మరియు రవిశంకర్,
మరియు సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశి, ఇంకా పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ వివేక్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్రాజు, మరియు ఇంకా దామోదర్ ప్రసాద్ వల్లి ప్రసాద్, వీరందరూ కలుస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అభినందించి గత ప్రభుత్వంలో ఎదుర్కొనే సమస్యలలో దాని మీద చర్చించే విషయం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరనున్నారు నిర్మాతలు. మరి ముఖ్యంగా సినిమా టికెట్లు రేట్ల విషయంలో వెసులుబాట్లు, థియేటర్ల సమస్యలు వంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారితో చర్చించే విషయం ప్రముఖులు నిర్మాతలు ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు సచివాలయం 1వ నెంబర్ బ్లాక్ లో క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది. ఈ పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్ అనంతరం విజయవాడ క్యాంప్ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత సినీ నిర్మాతలు వాళ్ళందరూ వచ్చి కలిసే అవకాశం అయితే ఉంది. రైట్ సువన్ బాబు, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ జగిత్యాల